నిరతమునను దయాపరునిగ నొనరించును నిర్దయాపరుడైనను శిక్షలగలయించును పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఆరునిలో నన్ను భగవద్దాసకోటి చేర్చును ఆరునిలో నన్ను భగవద్దాసకోటి చేర్చును దారపు దాదుల బల తపుల కొనగయేచును పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు కూరిమితో సుదర్శనము గొప్పన దయసేయును కూరిమితో సుదర్శనము గొప్పన దయసేయును కొరమాలిన మానవులను కొనియాడగజేసును పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు ఈశ్వరాజ్ఞ కర్ణాటక మహాత్మ్యంలో వారపు వరణుల ఉండకుండము దీక్షాదులు ఒకటి అయిన పాశరహిత మత్సాయుజ్య ప్రాప్తి సిద్ధ ఈశుడనను నా యాజ్ఞ చే కలమి మీర తెలుగులో రాశారు ఫస్ట్ తమిళ్లో ట్రాన్స్లేట్ చేశారు யோஜனை மூன்றாம் நித்தலவாசர் காசர தீட்சையாது இன்றியுடன் பாஷவில் சாயுஜ்யம் பயம் உண்மே ఈశరామెంటర్ ఆమెయున్నాని తమిళ అంటే ఏంటంటే అరుణాచలంలో 3 యోజనాలు 24 కిలోమీటర్లు 24 మైళ్ళ దూరంలో చుట్టూ నివసించే వాళ్ళకి ఉండకుండా దీక్షాదులు ఒకటి అయిన వాళ్ళ దీక్షలే ఉండలేదు మంత్రదీక్ష కర్త యోగ దీక్ష కర్త జ్ఞానదీక్ష కర్లేదు దీక్ష ఏ రకంలో వాళ్ళకి ఉండకుండా దీక్షాదులు ఒకటి అయిన ఆశరహిత మత్సాయుజ్య ప్రాప్తి సిద్ధ వాసాన్ని తొలగించేటువంటి నా సాహిత్యాన్ని చేకూర్చేటువంటి స్థితి ఫలితం ఫలం వాళ్ళకి సిద్ధమై ఉన్నది ఇప్పటికే సిద్ధమై ఉన్నది ఈశ్వరులకు నా ఆజ్ఞచే నెలమిటిరా అది ఈశ్వరుడైన నేను ఆజ్ఞ చేస్తున్నాను నా ఆజ్ఞచే ఇది సంపాదన భగవాన్ని ఏంటంటే దుర్మార్గులు ఉంటారు కృష్ణులు ఉంటారు భక్తులు ఉంటారు వాళ్ళందరికీ ఒకటే బేరమా మరి మనం చేసేదే ఉంది ఆయన ఇష్టం అంటున్నాడు కదా ఆయన ఆజ్ఞ అంటాడు కదా దాన్ని ఏమన్నారంటే ఆయన
ఇది సుప్రీంకోర్టు డిగ్రీ, దీనికి అప్పీల్ లేదా? సుప్రీంకోర్టు డిగ్రీ ఇంగ్లీష్ మాటలో వాడలే, దీనికి అప్పీల్ లేదు. మళ్ళీ అప్పీల్ చేసుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంకా దానికన్నా పైకోర్టు లేదు. పైకోర్టు ఉంటే అప్లై చేసుకుంటాం, దానికన్నా పైకోర్టు లేదు. ఆయన చెప్పింది నెరవేర్తీరు. నిజానికి జ్ఞాన దృష్టిలో చూస్తే సృష్టిలోని ప్రతి సెకండ్ క్షణం కూడా ఆయన ఆజ్ఞచేత నడుస్తుంది. ఈ రోజున మనం కూర్చోవడం, నెరవేర్చుకోవడం, ఈ మాటలు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ఆయన రాసుకున్నాడు. చేతితో పెన్సిల్తో రాయలేదు ఆయన, కానీ మనసులో సంకల్పించుకున్నాడు ఆయన. వీడు వాడు వాడు ఆవిడ ఈవిడ వీడు రావాలి ఇక్కడికి అనుకున్నాడు. ఎలా అనుకుంటాడండి? ఒక మనిషి ఇంటి నెల అనుకుంటా జరుగుతుంది. ఎలా అనుకుంటాడంటే వాడు మాలాంటి మనిషి అంటే మామూలు మూతులో కప్పాలనుకుంటుందంటే ఇదే ప్రపంచం. అలాగే మనిషి కూడా తన పరిగణించి ఆలోచిస్తాడు, కానీ మనిషి పరిధిలోకి ఇమ్మడగలిగేవాడు ఆలోచిస్తాడు. మహాత్ములందరూ చెప్పుకుంటారు ఆ మాట. భగవాన్ కూడా ఆయన ఎంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కూడా ఈశ్వరుడు ఉన్నాడండి. ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు, ఆయనకు శక్తి. మనందరం ఆయన ఆగే బదులే ఉండాలి. తెలియక చేస్తే విశ్వాసం, తెలిసి చేస్తే కానీ ఈశ్వరుడు ఉన్నాడు, వాడి ఇష్ట ప్రకారం నడుస్తుంది. మనం చెడ్డ పనులు చేస్తుంటే మన అంతరాత్మ చెప్తుంది రుద్ర అని చెప్తుంది, అంటే ఈశ్వరుడు ఇష్టం లేదన్నమాట. సాధారణంగా వివేకం ఉన్న వాళ్ళందరికీ కూడా అంతరాత్మ పోషిస్తుంది, చేయదు. కాబట్టి ఈశ్వరుడు యొక్క వాణి వినపడుతూనే ఉంటుంది అందరికీ కూడా. ఈశ్వర వాణి వినపడని వాడు ఎప్పుడు లేడు, అందరికీ వినిపిస్తూనే ఉంటుంది. అందరూ ఈశ్వరుని దర్శించేవారే, శ్రవణం చేసేవారే, మననం చేసేవారే. అందరూ కూడా ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు లేదు. అందరికీ, ఎందుకంటే అందరికీ ఈశ్వరాంశం ఉన్నది కాబట్టి ఆయన మనందరికీ కూడా తనకన్నా వేరుగా తయారు చేయాలి, తనలా తయారు చేసుకోవాలి. తెలివైన వాళ్ళు ఆయనలాగే ప్రవర్తిస్తారు. ఏ పాట తీసుకున్నా మనకి మహాత్ములు రాసింది నెహ్రూ పెట్టారు కదా. ఎవరున్నారు అక్కడ? ఎవరి ఏం చూస్తాం అక్కడ? ఏదో ఏది గుర్తొచ్చిందని చెప్తా. ఎవరో తెలుసా? మన ప్రాంతం, ఇంకా మీకు దగ్గర మాట బెంగళూరు దగ్గర అమ్మా, గుడివాడ కాదు, బెంగళూరు దగ్గరలో ఒక గ్రామం. మీది ఎట్లయినా బెంగళూరు దగ్గరే కదా, బెంగళూరు దగ్గరలో ఒక గ్రామం. పూర్వాశ్రమ నామం శివరామకృష్ణ. శివరామకృష్ణ మీరు గుర్తుందా? త్రైలింగ స్వామి చూస్తున్నాం ఇక్కడ కాశీ. త్రైలింగ స్వామి పేరు కూడా శివరామకృష్ణ. ఇద్దరు తెలుగు వాళ్ళే, ఇద్దరు మహాజ్ఞానం. ఆయన 21 23 ఎన్నో రాశారు చిన్న చిన్న కీర్తనలు. అన్నీ చాలా వరకు అద్వైత పరంగా ఉంటాయి, కానీ రామకృష్ణ సంభవం. శివుడి మీద ఒకటే రాశాడు, గంగ మీద ఒకటి రాశాడు, గణపతి మీద ఒకటి రాశాడు, పార్వతి మీద ఒకటి రాశాడు. మిగతావన్నీ కూడా రామకృష్ణ, వీళ్ళిద్దరి పేరులో. ఆయన ఎప్పుడు అద్వైత
భగవంతుడు అంతే కదా, ఇంకో ప్రియాతీత స్థితిలో ఉండేవాడు. కానీ అరుణాచలేశ్వరుని కీర్తిస్తూ పాడారు. దాని పరాభక్తి అని చెప్పి పేర్కొంటారు. జ్ఞానం కలిగిన తర్వాత ప్రదర్శించే భక్తిని, ఆచరించే భక్తిని పరాభక్తి అన్నారు. అది అంటే ఒక భక్తులు భగవంతుని కీర్తించినట్లుగా కనిపించినప్పటికీ అది కాదు. భగవంతుడు తన దాన్ని కీర్తించుకుంటున్నాడు, భక్తుడు తన దాన్ని కీర్తించుకుంటాడు. ఎలా అనుకున్నా సరే పూర్ణబోధోహం సదానంద పూర్ణబోధోహం 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 సదానంద పూర్ణబోధోహం పూర్ణబోధోహం వర్ణాశ్రమాచార కర్మావిహీనోహం వర్ణాశ్రమాచార కర్మాదిహీనోహం స్వర్గవదఖిల వికార గతోహం వర్ణాశ్రమాచార కర్మాదిహీనోహం స్వర్గవదఖిల వికార గతోహం పూర్ణబోధోహం సదానంద పూర్ణబోధోహం పూర్ణబోధోహం ప్రత్యగాత్మాహం ప్రవితత సత్యఘనోహం ప్రత్యగాత్మాహం ప్రవితత సత్య ప్రవితత సత్యఘనోహం ప్రత్యగాత్మాహం ప్రవితత సత్యఘనోహం శృత్యంత శతకోటి ప్రవిత బ్రహ్మాహం శృత్యంత శతకోటి ప్రవిత బ్రహ్మాహం Swaprakasham Vibhuram